అంకిత్, సో ఆల్ ఆఫ్ సడన్ మీ గ్రాఫ్ అల్టిమేట్గా రైజ్ అయిపోయింది. సో అంటే ఆగస్టు అంటే ఆల్మోస్ట్ కమిటీ కుర్రాలతోని మీ గ్రాఫ్ ఫుల్గా ఉంది. లేదు సార్, అంటే యాక్టింగ్ పరంగా ఈ 2 సినిమాలు ఉన్నాయి సార్. ఓకే, దెన్ ఆయిల్లో కూడా మీ క్యారెక్టర్ బాగానే ఎలివేట్ అవుతుంది ట్రైలర్ చూస్తే. దెన్ బ్యాక్ టు బ్యాక్ 3 వారాలు 3 సినిమాలు ఎలా అనిపిస్తుంది? కమిటీ కుర్రాలో ఐ వాజ్ జస్ట్ బ్యాక్ ఎండ్ సార్, పెద్ద చేసింది ఏం లేదు. సో యాక్టింగ్ పరంగా యాజ్ అన్ యాక్టర్ ఆగస్ట్ ఎండ్కి తెలుసు స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుందా లాసుల్లో. ఓకే, గ్రాఫ్ మీరు అన్న గ్రాఫ్ ప్రస్తుతానికి అక్కడ ఉంది. రిలీజ్లు అవుతాయి, అయిన తర్వాత ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి ఐ విల్ గెట్ టు నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ మై కెరీర్. అంటే చాలా ఏళ్ళు అనొచ్చో లేదో కానీ యు ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, రైట్ సార్. సో యూ ట్రైడ్ మెనీ రోల్స్, ద బెస్ట్ రోల్స్ యూ ట్రైడ్, బట్ అంత గుర్తింపు రాలేదు. సో ఈ 3 సినిమాల్లో మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చిందంటే ఒప్పుకుంటారా? 2 సినిమాలే సార్. యాక్చువల్లీ కమిటీ కుర్రలో నేను యాక్ట్ చేయలేదు, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిలిం. సో ఈ 2 సినిమాలు అదే సార్, రిజల్ట్ బట్టి తెలుస్తుంది మనకి ఎంత గుర్తింపు వస్తుంది అన్నది. ఓకే, సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అంతే. ఓకే, అంటే ఒక ఎమోషన్స్తో ఫ్యామిలీ డ్రామాలో, అంటే ఒక మిడిల్ క్లాస్ ఎన్విరాన్మెంట్లో జరిగే స్టోరీలో, ఒక రియల్ లైఫ్లో అలాంటి తండ్రులు చాలామంది తారసపడుతుంటారు. రావు రమేష్ గారి క్యారెక్టర్తో మీ క్యారెక్టర్ ట్రావెల్ ఎలా జరిగింది? ఒక ఇన్సిడెంట్ చెప్పగలను సార్. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ అర్జున్ అనే క్యారెక్టర్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ గారు నమ్ముతూ ఉంటాడు. సో ఇంట్లో ఉన్న నాన్నని సుబ్రహ్మణ్యం అని పిలుస్తూ ఉంటాడు పేరుతో, నాన్న అని పిలవడు. ఒకనొక పీక్ టైంలో, ఎమోషనల్ టైంలోనే పిలుస్తాడు. బట్ యాక్చువల్లీ ఆన్ సెట్ కూడా నేను యాక్షన్ అది డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పాక కొన్ని చోట్ల తెలియకుండానే అతని నాన్న అని పిలిచేవాడిని. హ్యాపెన్ 2-3 times. సో దట్స్ ద కనెక్షన్ వీ హ్యాడ్. అండ్ కథ అంత బలంగా ఉండడంతో ఆ డైలాగులు చాలా చమత్కారంగా ఇవన్నీ ఉండేసరికి బాండ్ కొంచెం అలా DNA ఏంటి ఇవన్నీ చాలా బాగున్నాయండి. అదే ఇంట్లో రెగ్యులర్గా షూట్ చేయడం ఇవన్నీ కొన్నిసార్లు తెలియకుండా నాన్న అనొచ్చు వచ్చేసేది. సో దట్స్ ద బాండ్ ఐ షేర్డ్ విత్ హిమ్. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ అండ్ ఐ రియలీ అడ్మైర్ హిమ్. కానీ రావు రమేష్ గారి అంటే పెర్ఫార్మెన్స్ టైమింగ్ చాలా అల్టిమేట్ ఉంటుంది. దాన్ని క్యాచ్ చేయడం ఎలా ఒక ఛాలెంజింగ్ అనిపించిందా? సార్ ఏమో సార్, ఇట్ జస్ట్ హ్యాపెండ్ సార్. ఓకే, అంతే. లక్ష్మణ్ గారి ఇన్పుట్స్ కానీ అండ్ ఆల్, ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. బై గ్రేస్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ ఐ హోప్ ఇట్ వర్క్డ్ అవుట్. మీరు చెప్పాలి చూసి. ఓకే, కానీ కొన్నిసార్లు సెట్లో ఇచ్చిన స్క్రిప్ట్ ఒక రాగా ఉంటుంది, ఆర్టిస్టు తను అంటే ఇన్వాల్వ్ అయ్యి కొన్నిసార్లు ఇంప్రూవైజ్ చేసినప్పుడు ఎలాంటి ఏమన్నా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్? లేదు సార్, ఇది నాకు తెలిసి రావు రమేష్ గారిని అడిగినా చెప్తారేమో. ద స్క్రిప్ట్ వాజ్ సో పర్ఫెక్ట్ సార్. ఓకే, స్క్రిప్ట్లో ఉన్నది యాస్టీస్ చేస్తే సరిపోయేది. అండ్ హియర్ అండ్ దేర్ 1 letter or 1 word 2 words ఇంప్రూవైజేషన్ ఇస్ డిఫరెంట్ ఆర్ యాక్షన్ వైజ్ డిఫరెంట్. కానీ బట్ లక్ష్మణ్ అన్న ఏం చెప్తే అది చేసిందే సార్ ఈరోజు ఈ సినిమా. ఇట్ ఈస్ లిటరలీ ఎ లక్ష్మణ్ కార్యాస్ ఫ్లిక్. ఓకే, సో రియల్ లైఫ్లో ఫాదర్తో అలాంటి బాండింగ్ ఏమన్నా, అలాంటి ఫన్నీ సిచ్యువేషన్స్ సినిమాలో కనెక్ట్ అయ్యాయా? ఫన్నీ సిచ్యువేషన్స్ అంటే ఏం సార్, బాండ్ యాజ్ ఎ నాన్న అంటే ప్రాణం సార్ ఆబ్వియస్లీ. ఓకే, సో దట్ ఈస్ రియలీ దేర్ ఖచ్చితంగా. సో ఫన్నీ సిచ్యువేషన్స్ టక్మన్ మీరు అడిగితే గుర్తురావట్లేదు, బట్ యా